వచ్చి నేను కూడా ఏడుస్తా ఏడమంటారా? సినిమా అట్లా కాదు. సినిమా ఎట్లా చూడాలి? పైసలు పెట్టి నువ్వు సినిమా చూస్తున్నావు అంటే డైరెక్టర్ ఎందుకు తీస్తుండు? ఇన్ని పైసలు ప్రొడ్యూసర్ ఎందుకు పెడుతుండు? పిచ్చిలు వేసి పెడుతుండ్రా ప్రొడ్యూసర్ పైసలు? సూపర్ నచ్చిందన్న. అంతకుముందు ఆమెని ఆ సినిమాలో పాత సినిమా ఏదో ఉంది కదా, ఆ సినిమాలో ఆమెని కొంచెం చిన్న చూపు చూసిరు, అంటే ఆ క్యారెక్టర్ చేసిందని చిన్న చూపు చూపించారు. ఈ సినిమాలో ఆమె ఉన్నది ఒక 40 minutes 30 minutes ఉంటది అంతే. ఆ 30 minutes ఉన్న దాంట్లో కూడా చాలా మంచిగా నచ్చింది. నేను చెప్తున్నా కదా అన్న, దండం పెట్టొచ్చు అన్న సినిమాకి. నాకు సిద్ధు జొన్నలగడ్డ యాక్టింగ్ మాత్రం సూపర్ నచ్చింది. డీజే టిల్లులో ఎట్లా కడుపు అని నవ్వుపించిండో ఇందులో ఆయన ఏందో చూపించుకున్నాడు అంతే. ఆయన ఏందో చూపించుకున్నాడు. చెప్తున్నా కదా అన్న, కొత్త మొత్తం అసలు ఎవడు యాక్సెప్ట్ చేయడా సినిమా అట్లా స్క్రీన్ మీద పోతా ఉంటే ఎవడు ఏమనుకుంటాడు తెలుసా? అరే ఇదేంద్రా బొంగుల సినిమా. నేను సినిమా థియేటర్ లో కూర్చున్నప్పుడు నా పక్కన నలుగురు అయితే అదే అనుకుంటారు, ఇదేం సినిమా రా పిచ్చిలేస్తుంది అంటే కొత్త కాన్సెప్ట్ మైండ్ లోకి ఎక్కించుకోవాలి. ఎప్పుడు డీజే టిల్లు, అర్జున్ రెడ్డి అవి RX100 కావాలంటే నడవవు. కొత్త రావాలి, కొత్త సినిమాలు రావాలి, దూకాలి. వీడికి వచ్చి సినిమా సరే. ఇంకోటి కూడా చెప్తా, సినిమా అంతా తీసిపోయినాక మీరు పెట్టుకుంటారో పెట్టుకోరో నాకు తెలియదు. సినిమా అంతా చూసినాక వీడికి వచ్చి ఎగురుతారు, ఇది ఏడ్చుకుంటా అది ఏడ్చుకుంటా ఇట్లుంది పోయాలి, నోటు దింపుకుంటా పైసలు దింపుకుంటా కాదు. డ్యామ్ షో రివ్యూ చెప్పాలి. మొన్న ఏముంది, నాకు మ్యాడ్ సినిమా పిచ్చగా నచ్చింది. రాబెట్టినోడు ఇంకా నచ్చింది, ప్రతిదీ నచ్చింది. ఇది చెప్తున్నా కదా, ఇది నేను 5కి 5 రేటింగ్ ఇవ్వచ్చు, కానీ 5కి 5 ఇయ్యను. ఎందుకంటే 5కి 5 ఎందుకు ఇయ్యానంటే, సినిమాలో 5కి 5 ఇవ్వాలంటే ప్రతి ఒక్కటి నచ్చాలి. సినిమాలో ప్రతి ఒక్కటి అంటే ఏంది, కింద స్టార్టింగ్ స్క్రీన్ ప్లే, స్టార్టింగ్ టైటిల్ కార్డ్ పడ్డ నుంచి ఎండ్ కార్డ్ పట్టేదాకా ప్రతి ఒక్క సీన్ ఎట్లా థియేటర్ లో కూర్చుంటే కదలొద్దు, బోరింగ్ రావద్దు సినిమాలో. గూస్బంప్స్ సీన్స్ అంత ప్రతి బాలయ్యలాగా ఎక్స్పెక్ట్ చేసుకొని పోతానా, ఏదో ఎంజాయ్. ఈయన హీరోయిన్ సిద్ధు జొన్నలగడ్డ RX100 నుంచి చేసుకుంటూ వస్తుండే. ఎవరి వల్ల కాదంతే. ఎవరు చెప్పింది ఒట్టి మాటలయ్యే. ఈ సినిమాలో సెకండ్ హాఫే కాదు, ఫస్ట్ హాఫే కాదు, అందరికీ ఎవరో పాత్ర తగ్గట్టు వాళ్ళకి న్యాయం చేశారు. అందరూ వాళ్ళకి క్యారెక్టర్ తగ్గట్టు వాళ్ళు పోయారు అంతే. ప్రకాష్ రాజ్ గారు కానీ, హీరోయిన్ కానీ, అది కరెక్ట్. దేనికంటే ఇది బేబీ సినిమా లాంటి వరస్ట్ సినిమా కాదు, వల్గారిటీ సినిమా కాదు, ఇది ఒక రొమాంటిక్ బీ గ్రేడ్ కంటెంట్ కాదు. ఇది ఒక దేశానికి సంబంధించిన సినిమా. సరే ట్రైలర్లు ఏంటంటే బూత్ పెట్టారు, తర్వాత అతను ఆలోచన చేసి ఎలాగైతే ఇది దేశం కోసం చేస్తున్నామని, దేశభక్తి చాటుకోవాలని ఆ సీన్లు మొత్తం లేపేశారు అంతే. ఈ సినిమాలో వల్గారిటీ లేదంతే. ఇది ఒక దేశానికి సంబంధించిన సినిమా. ఏ బ్లాక్ లేదు, బి బ్లాక్ లేదు, సి బ్లాక్ లేదు, అంత దేశభక్తి కోసం తీశాడు ఈ సినిమా. మీరు మనుషులైతే, మీకు మానవత్వం ఉంటే ఒక్కసారి ఈ సినిమా చూడండి. ఖచ్చితంగా 1000 కోట్లు పక్క ఈ సినిమా గ్యారంటీ. దీన్ని ఎవడు ఆపలేడు, ఆడలేవు లేడు, అడ్డు పడలేడు, రాలేడు. ఇలాంటి సినిమా ఇంకా రాలేదు, రాకూడదు అంతే. 5కి 5, 10కి 10, 100కి 100, 1000కి 1000, 1,00,000కి 1,00,000. జాక్ సినిమా ఎవరైతే బాగలేదంటాడో వాడు ఒక జాకో. సినిమా ఎలా ఉందా అని అనకండి అన్న. అసలు ఎందుకు తీసండో ఆయన డైరెక్టర్కే తెలియాలి, హీరోకే తెలియాలి. ఖాళీగా ఉంటే సినిమాలే తీయాలి, వెబ్ సిరీస్ తీసుకోవాలి, కానీ ఇట్లాంటిది ఏంది అసలు ఎందుకు తీసండో తెలియదు. టిల్లు 1, 2 సూపర్ ఉంటాయన్న. టిల్లు క్యూబ్ కూడా ఆ రేంజ్ లో ఉంటదేమో అనుకున్నాం, అస్సలు ఏం లేదు. సో సినిమాలో మార్కెట్ ఏం చెప్తావు? అసలు సినిమా నేను చూసినానా లేదనే అంత దీంట్లో అయిపోయింది అన్న. అసలు టిల్లు 2, 3 అనుకొని క్యూబ్ అనుకొని టిల్లు మీద ఎక్స్పెక్ట్ పెట్టుకొని వచ్చినాము. ఎక్స్పెక్ట్ కాకపోతే సినిమా చూస్తున్న ఫీల్ రావాలన్న. టిల్లు స్క్వేర్ 1లోని సాంగ్ ఇప్పటికే చెవుల్లో మారుమవుతుంది అన్న. అట్లాంటి సూపర్ డూపర్ హీరో ఇట్లాంటి సబ్జెక్ట్ ఎందుకు ఎంచుకున్నాడో తెలియదు. లేదంటే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమా తీసిన ఆయన డైరెక్టర్, అంత బెస్ట్ డైరెక్టర్ ఇట్లాంటి ఎలా సినిమా తీసండి. ఒక టాప్ హీరో, ఒక టాప్ డైరెక్టర్ తీసిన అటర్ ఫ్లాప్ సినిమా ఏదంటే ఇదే అన్న. స్టోరీ కొత్తగా ఉందా, రొటీన్ స్టోరీ? స్టోరీ అందులో స్టోరీ ఏం లేదన్న. ఒక రా సబ్జెక్ట్ తీసుకొని ఏదో ఫ్రై చేసండి అన్న. సో హీరోయిన్ యాక్టర్ అన్న జొన్నలగడ్డ సినిమా అంటే మీరు హీరో గురించి అడగాలి. హీరోయిన్ కానీ, సైడ్ క్యారెక్టర్ గురించి కానీ, విలన్ గురించి కానీ అడగొద్దు. ఓన్లీ ఆయన సినిమా అంటే 1 man షో ఉంటుంది. ఆ 1 man షోలో అసలు ఇది ఏమంటే ఏం 0. కిస్సులు ఉన్నాయంట కదా, ఉన్నాయా?
రా అంటే ట్విస్ట్ ఉండాలన్న. ఇందులో ఒక్క ట్విస్ట్ చూపించమని, ఒక్క ట్విస్ట్ లేదు. 24 మంది కోచ్లు ఏం చేయలేకపోతే 25వ వ్యక్తి బొమ్మరిల్లి భాస్కర్ కూడా ఏమీ చేయలేకపోయాడు. మూవీలో హీరో క్యారెక్టర్ ఫెయిల్యూర్ అయితే సినిమా కూడా ఫెయిల్యూర్ క్యారెక్టర్. మెసేజ్ కంటెంట్ సినిమాలో అదే అన్న, మంచి మెసేజ్ సినిమా అన్న, మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. దాన్ని నెరేషన్ చేయడం రాలేదు. స్టోరీ తీసుకున్నది బాగుంది, హీరో సెలెక్షన్ బాగుంది, కానీ ఆ మిక్సింగ్ ఈ బయటికి ఇచ్చేది బాగోలేదు. ఫైనల్ రేటింగ్ ఎంత ఇస్తావు? 0 ఇస్తాను. బ్యాక్గ్రౌండ్ ఆర్ఆర్ కూడా ఏం లేదు. సో నాకైతే యావరేజ్ ఫ్లిక్ అన్న. ఆ ఫైటింగ్ అంతా ఫైటింగ్లే, ఆ బండులు ఫైటింగ్లు చేంజింగ్లు అదే నడుస్తా ఉంటుంది స్టోరీ అన్న. 300 రూపాయలు పెట్టాను, 300 రూపాయలు చూడొచ్చు సినిమా, చూడొచ్చు పర్లేదు. అంటే నా సినిమా చూడండి అన్న. సిద్ధన్న డైలాగ్ చేస్తాడని ఒక డైలాగ్ భలే ఉంటుంది. డైలాగ్, నీ సారికి పెళ్లి అయింది కాలే అన్న, మరి నీ సార్ రొమాన్స్ చేయమని చెప్పు పెళ్ళవుకి. నా గుండె మీద ఎందుకు రొమాన్స్ చేస్తుంది? నా గుండె మీద రొమాన్స్ చేసి నా బొచ్చు అంతా ఊసిపోయింది. అలా ఉందన్న డైలాగ్. నిజంగా భలే వేసినావు అన్న సిద్ధన్న, భలే వేసినావు. డిజెక్టివ్ ఒక ఎత్తు అయితే మన ఈ జాక్ సినిమా అనేది ఒక ఎత్తు ఉంటుంది అన్న. భలే చూడొచ్చు సినిమా, బాగుందన్న. డౌట్ ఉందా? జాక్ సినిమా అన్న, జాక్ అన్న చెప్పండి. మంచి ఫ్లోలో ఉంటుంది. ఫ్లో అన్న, జాక్ అన్న, జాక్ అన్న. సిద్ధన్న నా గుడ్డు మీద కొట్టు, జాక్ సినిమా కొట్టు ఎందుకంటే అన్న పట్టు అన్న, పట్టు అన్న, హిట్ పట్టు అన్న, హిట్ పట్టు రెండు ఉంటాయి అన్న. నా గుడ్డు మీద కొట్టు, నేను ప్రతి సినిమా హిట్ అని చెప్తా అన్న. సినిమా అన్న నేను 300 రూపాయలు పెట్టా అన్న, 300 రూపాయలు. సిద్ధన్న నీ యాక్టింగ్ బాగుందన్న. అంటే ఈ స్టోరీ ఎలా ఉందంటే మనం చాలా సినిమాలు చూసినట్టు అనిపిస్తుంది స్టోరీ అన్న. మీరు చాలా ప్రయత్నించారన్న ఈ స్టోరీలో, కానీ కొంచెం ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగుంది. సెకండ్ హాఫ్ వచ్చేసి క్లైమాక్స్ లో బాగుంది. నాకు నచ్చింది క్లైమాక్స్ అన్న. బాబా ఏంటన్నా సినిమా, సినిమా కొంచెం ఏంటంటే చాలా సినిమాలు చూసినట్టు అనిపిస్తుంది మేడం. స్టోరీ ఆ స్కామ్ కావచ్చు, ఆ ఫైటింగ్లు, ఆ టెర్రరిస్టులు అంటే కొంచెం చూసినట్టు ఏదో సినిమా తగిలినట్టు అనిపిస్తుంది. ఆ స్టోరీ అలాగనే ఉంది. కొంచెం లవ్ స్టోరీ యాడ్ చేసి కొంచెం మిక్సింగ్ చేసి అంటే వేసిర్రు. సినిమా మాత్రం ప్రయత్నించారు, బాగా ప్రయత్నించారు. చూడొచ్చు, సినిమా చూడొచ్చు. నా గుండె మీద పట్టు, జాక్ సినిమా హిట్. వైష్ణవి చైతన్య క్యారెక్టర్ ఎలా అంటున్నారు బయట సినిమా బాలేదని. వాళ్ళందరూ పెద్ద జాపగాళ్ళు. సినిమా ఎవరైతే బాగలేదు అన్నారో వాళ్ళందరూ పెద్ద జాపగాళ్ళు లెక్క. జాబ్ సినిమా ఉందా, ఈ సినిమాతో మన సిద్ధు అన్న